హాయ్ ఫ్రెండ్స్, హోమ్ మేడ్ పాస్తా రెసిపీ అండి. అది కూడా గోధుమ పిండితో చాలా ఈజీగా అమ్మేగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా ఈజీ అండి పాస్తా చేసుకోవడం. ముందుగా ఈ పిండి కోసం ఒక కప్పు గోధుమ పిండిలో కొంచెం బీట్రూట్ పేస్ట్, తగినంత ఉప్పు, వాటర్ లేకుండానే చక్కగా కలిసిపోతూ ఉంటుంది. ఆల్రెడీ వాటర్ బాయిల్డ్ అవుతూ ఉంది కదా, నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 10 నిమిషాలు అన్ని కట్ చేసివచ్చు. ఇది ఒక 15 నిమిషాలు బాయిల్డ్ అయితే సరిపోతుంది. సైడ్కి తీసి పెట్టేసుకుందాం. ఇక్కడ కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లిని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. కనీసం ఒక 5 నిమిషాలైనా వేగించాలండి. బీట్రూట్ ఫ్లేవర్ ఇష్టపడకపోయిన వాళ్ళు బీట్రూట్ పేస్ట్కు బదులు నార్మల్ వాటర్తో మిక్స్ చేసి చేసుకోండి. ముందు బీట్రూట్తో చేయకండి, నార్మల్ వాటర్తో చేయండి. ఎందుకంటే చాలామంది బీట్రూట్ ఫ్లేవర్ని ఇష్టపడరు, అందుకని చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి టమాటో సాస్, చిల్లీ సాస్, కొంచెం వెనిగర్, కొంచెం చీనీ యాడ్ చేశానండి. పంచదార అది టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఈ పాస్తాను కూడా యాడ్ చేస్తే మన పాస్తా రెసిపీ రెడీ అయిపోతుంది ఒక 5 నిమిషాలు. లైక్ అండ్